మరి కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన అంటారు ఏమని ఐ లవ్ పాకిస్తాన్ అని, నాకు యుద్ధం ఇష్టం లేదు అంటాడు. ఇంకొక ఆయన సిపిఐ అని కూడా అదే అంటాడు, యుద్ధం ఎందుకండి మోడీ ఆలోచనలు తప్పు అంటారు. అంటే వీళ్ళంతా రాజకీయంగా మాట్లాడే మాటలు, లేకపోతే వాళ్ళకి నిజంగానే పాకిస్తాన్ పైన ఉన్న ప్రేమ? సపోర్ట్ అని ఎవరు ఉండరు. ఒక్కసారి బాంబు వేసి పడేస్తే ఎవరేం చేస్తారు చెప్పండి. సో మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన యాక్షన్ ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ ఇస్ ట్రూ అని చెప్పేది అంతా కరెక్ట్. ఎవరైతే ఇట్లా యాంటీగా నేనైతే రెడీగా ఉన్నా, ఛాన్స్ వస్తే వెళ్ళిపోమని యుద్ధం చేయడం నేను కూడా రెడీగా ఉన్నా పోవడానికి. ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దానికి ఇంకో పార్ట్ 2, పార్ట్ 3 లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? రెడీగా ఉండాలి మనం కూడా యాజ్ అ యూ మీడియా, అండ్ వీ షుడ్ బి రెడీ టు బి సింధూర్ 2, 1, 2 and 3 ఆల్సో. మనకే ఆబ్వియస్గా మోడీకి పోయే దగ్గర లేదు, పాకిస్తాన్కి ఏడుంది మోడీ దగ్గర పోయి ఇచ్చే ఆప్షన్? అర్థమైందా? మోడీ సెక్యూరిటీ అసలు మనం దగ్గర పోలేము, మోడీ దగ్గర పోతారు వాళ్ళు. మోడీకి చెప్పుకో అంటే అంత సీన్ లేదు అసలు. ఆబ్వియస్గా నో వన్ ఆబ్వియస్గా నెక్స్ట్ ఏదో అటాక్ ఉంది ఆల్రెడీ. వాళ్ళు చూసారు కదా, మిసైల్ని ఆల్రెడీ డిఫెన్స్ చేసేసారు మన వాళ్ళు. నథింగ్ దే కెన్ డూ. ఆబ్వియస్గా దే షుడ్ నెవర్ డూ, ఆర్మీ నెవర్ డూ అబౌట్. ఇప్పుడు మన దాంట్లో ఎవరు మావోయిస్ట్ చనిపోతే పోయి మన వాళ్ళు పోయి ఇస్తున్నారా? ఆబ్వియస్గా ఇయ్యరు. వీళ్ళు ఇచ్చిరంటే దే ఆర్ సపోర్టింగ్ టెర్రరిస్ట్, దట్ ఈస్ క్లియర్. లిటిల్ బిట్ అయినా సపోర్ట్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? అసలు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు డౌటే, కానీ వాళ్ళు సపోర్ట్ చేయొద్దు కూడా. ఆబ్వియస్గా వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోని, పాకిస్తాన్కి పంపించేద్దాం క్లియర్గా. అలాగే దే షుడ్ క్లియర్ నోట్ దట్ ఐ నీడ్ ఎ పాకిస్తాన్ అంటే వెళ్ళిపోవాలి, పంపించేయాలి వాళ్ళని. వై వీఆర్ స్టేయింగ్ దెమ్ ఇన్సైడ్ ది ఇండియా?